రాజేంద్ర సార్ గారు వీళ్ళందరూ కూడా ఎప్పుడు ఫోన్ చేసినా మేము ఉన్నాం సార్ టాయిలెట్స్ లేవు సార్ అని అనగానే ఆ పిల్లలకు అక్కడ ఉండి ప్రవీణ్ రెడ్డి గారు ఈ సందర్భంగా ప్రవీణ్ రెడ్డి గారు మనకు ముందుకు వచ్చేసి సార్ నేను కట్టిస్తా సార్, నేను ఫోన్ చేసిన ఒకరోజు మీ అనుమతి తీసుకొని నేనే ఫోన్ చేసిన, ప్రవీణ్ రెడ్డి సార్ ఇట్లా సంగతి సార్ అన్న, నేను ఇట్లా స్కూల్ నుంచి మాట్లాడుతాను సార్ అంటే, అయ్యో దాందే ఉంది సార్, మీరేమి ఇబ్బంది పడకండి, పిల్లలకే కదా మీరు అడిగేది, మా బ్యాచ్ వాళ్ళు ఉన్నాం సార్, మేము అందరికి వాళ్ళకి చెప్తాను, నేను మీకు కట్టించేస్తాను సార్ అని చెప్పేసి ఎంత ఖర్చైనా నేను పెట్టుకుంటాను ముందుకు వచ్చి కట్టిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. అలాగే పాఠశాలకి మనకు ఏ విషయంలోనైనా అన్ని విషయాలలో నేను ముందుంటా సార్ అని మన ముందుకు వచ్చే రాము సార్ మరియు మన సుధాకర్ సార్ గారు, ఉప సర్పంచ్ సుధాకర్ సార్ పాఠశాలకు వచ్చి మన ఆఫీస్ రూమ్లో జాతీయ నాయకుల ఫోటోలు మంచిగా రౌండ్గా పెడితే బాగుంటుంది సార్ అన్నాడు. చాలా బాగుంటుంది సార్, మంచిగా ఉంటుంది పెట్టాలి నా సార్ అన్నాడు. అంటే సంతోషంగా పెట్టండి సార్ అంటే మన పాఠశాలకు మొత్తం 20 మంది జాతీయ నాయకులు మంచి ఫోటోలు బహుకరించినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. అలాగే మన పాఠశాలకు ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం అయినా కానీ డీజేని నేను పెడతా సార్, నేను మొత్తం సౌండ్ సిస్టమ్ అంతా మేమే చూసుకుంటా సార్ నేనని మన ముందుకు వచ్చిన మనలో ఒకరిగా మెలుగుతున్న శేఖర్ గారికి, అలాగే ఇంకా నేను ఎవరైనా మర్చిపోలేదు, మ్యాక్సిమం అందరూ నాకు గుర్తుంటారు, దయచేసి ఎవరైనా మర్చిపోయినా కానీ అన్నిదా భావించొద్దు. నేను మీ వాడిని, మన పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు అందరం కూడా మన విద్యార్థుల కోసం మేము పనిచేస్తాం. మేము ఏదైనా చిన్న చిన్న తప్పులు ఎక్కడైనా ఏదైనా ఉంటే దయచేసి మా దృష్టికి తీసుకురండి. మేము చెప్పేది ఒక్కటే విషయం, ఈ సందర్భంగా మీ అందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నా, పాఠశాలలో పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టినప్పుడు దయచేసి రావాలి, వచ్చి విషయం ఏదైనా ఉంటే మాతో చర్చిస్తే మా దగ్గరకు వస్తుంది, మేము అప్పుడు ఏదైనా మాట్లాడటానికి మీకు పిల్లల సమస్యలు సాల్వ్ చేస్తానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి రావాలని మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ, ఇంకా ఏదైనా తప్పులు ఉంటే గ్రామ యూత్ కూడా విషయం ఏంటంటే ఎవరైనా విద్యకు సంబంధించి ఎలాంటి కౌన్సిలింగ్ కావాలన్నా గైడెన్స్ కావాలన్నా వాళ్ళకి ఏమన్నా హెల్ప్ కావాలన్నా ఏ కాలేజీలన్నా ఏదైనా సీట్ మాట్లాడాలన్నా మాతోనైతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నేను ఏ కాలేజీ నారాయణ కానీ చైతన్య కానీ ఇంకెక్కడ కాలేజీ కానీ ఇంకే కాలేజీ కానీ మీరు ఏ విషయం ఎక్కడ తీసుకుపోయినా కానీ నేను మాట్లాడతా. ఆ విషయం మా జంగయ్య సార్ కూడా తెలుసు, మేము వచ్చినాం వాళ్ళ బాబు కోసం కూడా ఒకరోజు సార్ రమ్మంటే మేము వెళ్ళాం, ఎక్కడికైనా పోతాం, ఎవరితోనైనా మాట్లాడగలుగుతాం. పిల్లలు చదువుకుంటారు ముందుకు వస్తే మేము సహాయం చేస్తాను కూడా, మేము కూడా ఒక డోనర్ లాగా మేము కూడా ఉంటాం. ఇంకా ఇంటర్నల్గా చెప్పాలంటే మా పాఠశాలలోనే ఉన్న టీచర్లు అందరం కలిసి కూడా మేము కూడా పిల్లలకు షూలు కానీ అవి కానీ ఇవి కానీ కొనిచ్చినాం. సరే అది చిన్న విషయమే కానీ మేము మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. అందరం కలిసి ఈ పాఠశాలను నిలబెడతాం, దీన్ని సజీవంగా ఉంచుతాం. ఎప్పటికైనా మేము ఉన్నా లేకున్నా మేము ఈ సంవత్సరం పోయిన సంవత్సరం ఇదే వేదిక మీద 26 జనవరి అప్పుడు వేరే టీచర్లు ఉన్నారు, కానీ ఈ రోజు వేరే టీచర్లు ఉన్నారు. మేము పోతాం, వేరే వాళ్ళు వస్తారు, కానీ స్కూల్ మాత్రం సజీవంగా ఉండాలి. అలా ఉండాలంటే మీ వంతుగా మీరు మాకు కోఆపరేట్ చేయండి. ఈ సందర్భంగా ఇంటింటికి పోయి వాళ్ళకు పేరెంట్స్ అందరికీ కూడా మేము అన్ని రకాలుగా హామీలు ఇచ్చి, సార్ మీ పిల్లలు మేము ఇట్లా చేస్తాం. ప్రైవేట్ స్కూల్లో చదివేటప్పుడు ఒకటే డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి, ప్రైవేట్ స్కూల్ ఎవరు పనిచేస్తారు, మేము 10 ఎగ్జామ్లు రాసిన తర్వాత మాకు జాబ్ వస్తుంది, మాకంటే వాళ్ళు తక్కువ, వాళ్ళ ఎడ్యుకేషన్ తక్కువనే, వాళ్ళ అన్ని తక్కువనే. వాళ్ళ దగ్గర ఒక్కడే విషయం ఏంటంటే మీరు ఫీజు కడతారు కాబట్టి మీరు వాళ్ళ దగ్గర పోయి అడుగుతారు, మీరు ఫీజు కడతారు కాబట్టి ప్రతి విషయాన్ని తెలుసుకుంటారు. అదే మేము ఇక్కడ మీటింగ్ పెట్టి సార్ రండి సార్ అసలు ఏంది మీ పిల్లలు వస్తున్నారా రావట్లేరా అని అడిగితే కూడా మీరు పిలిచి ఫోన్ చేస్తే కూడా సార్ నాకు కంపెనీ ఉంది సార్, నాకు పని ఉంది సార్, నాకు ఇంకోటి